ఈ వీడియోలో మనం భారతీయ న్యాయ సంహితలోని చాప్టర్ 4 సెక్షన్ 53 గురించి తెలుసుకుంటున్నాము. సెక్షన్ 53 ఏమిటంటే ప్రేరేపించిన చర్య జరిగిన తర్వాత పర్యవసానంగా భిన్నముగా మరొక చర్య జరిగే సందర్భంలో ఎలాంటి శిక్ష విధించబడుతుంది అని ఈ సెక్షన్ తెలియజేస్తుంది. సో దానికంటే ముందండి ఈ భారతీయ న్యాయ సంహితలోని నేరాలు, శిక్షలు, విషయాలు తెలుసుకోవడం అందరికీ ఉపయోగకరం అండి. తెలియకుండా చాలామంది నేరాలకు పాల్పడుతున్నారు, శిక్షలు అనుభవిస్తున్నారు, జీవితాలను నాశనం అవుతున్నారు. కాబట్టి ఈ చట్టాలు తెలుసుకోండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. సో ఇప్పుడు మనము సెక్షన్లోకి వెళ్దామండి. సో ఏమిటంటే నేరము చేసేవాడికి ఆ నేరం చేయమని చెప్పేసి ప్రోత్సహిస్తాడండి. ఒక నేరం చేయమని అతనికి, సో నేరం చేయించువాడు తనకు నచ్చిన నేరం చేయమని చెప్పేసి నేరం చేయువాడిచే చేయిస్తాడు. బట్ దాని తర్వాత నేరం జరిగిన తర్వాత భిన్నంగా మరొకటి జరుగుతుంది, మరొక చర్య జరుగుతుంది. అప్పుడు ఎలాంటి శిక్ష విధించబడుతుంది నేరం చేయువాడికి, నేరం చేయించువాడికి అనేదే ఈ సెక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దామండి. ఏ అనేతను బిని ప్రోత్సహిస్తాడు, బిని ప్రోత్సహిస్తాడు. ఏం ప్రోత్సహిస్తాడు? జడ్ని తీవ్రమైన గాయములు చేయమని చెప్పేసి బిని ప్రోత్సహిస్తాడు. బి ఏం చేస్తాడంటే జడ్ని తీవ్రంగా గాయపరుస్తాడండి. ఆ గాయం తర్వాత ఏం చేస్తాడంటే అతను హాస్పిటల్లో అడ్మిట్ అవుతాడు. సో అనుమానాస్పదంగా ఆ దెబ్బల కారణంగా చనిపోతాడండి. సో ఇక్కడ ఏమైందంటే గాయం పరచడం అనే ఉద్దేశం ఎవరికి ఉంటుందంటే మన ఏకి ఉంటుంది. సో ఆ ఒక నేరాన్ని ప్రోత్సహిస్తాడు బి తోటి. బి ఆ నేరాన్ని చేస్తాడు. పర్యవసానంగా తీవ్రమైన గాయం చేయాలనుకుంటే అతను హతమార్చబడతాడు. సో ఈ ఉద్దేశం ఏమిటంటే ఇక్కడ తీవ్రమైన గాయములు చేస్తే అతను చనిపోవచ్చు అనే ఆలోచన మినిమం ఏకి ఉంటుంది. సో అదే విధంగా జరిగింది. కాబట్టి ఏ హత్యా నేరము చేశాడని చెప్పేసి హత్యా నేరం మోపబడుతుంది ఏ పైన. అంటే ఇక్కడ 51, 52, 53 బిఎన్ఎస్లోని 51, 52, 53 సెక్షన్లు నేరము చేయించువాడు ఉద్దేశం వేరేది ఉంటుంది. నేరము చేయువాడు చేసిన తర్వాత మరొకటి జరుగుతుంది, మరొక నేరము జరుగుతుంది. ఈ 3 సెక్షన్ల యొక్క సారాంశం అండి. సో ఇక్కడ మనము నేరము చేయువాడు, చేయించువాడు ఇద్దరు నేరస్తులు అవుతారు. ఓకే, థ్యాంక్ యూ అండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. సో మీ సపోర్ట్ ఉంటే ఇలానే చేస్తుంటాను వీడియోస్. నేను అన్ని చట్టాలను సంబంధించిన వీడియోస్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.